Solve the following pair of linear equations 3x plus 2y is equals to 4 and 5x minus 3y minus at ఎలా ఇచ్చారు. దీన్ని ఎలా చేయాలంటే మైనస్ ఎట్లా పక్క పంపించుకోండి, సేమ్ సబ్స్టిట్యూషన్ మనం ఎలా చేస్తాం అలానే చేయాలి. చూడండి 3x plus 2y is equals to 4. ఇక్కడ నేను దీన్ని వచ్చేసేమో 3 ఫస్ట్ ఈక్వేషన్ మనం 3 తో, సెకండ్ ఈక్వేషన్ వచ్చేసేమో 2 తో మల్టిప్లై చేసుకున్నాం. నేను 2 తో క్యాన్సిల్ చేసుకుంటాను, ఈ y టర్మ్స్ అనేది క్యాన్సిల్ చేసుకుంటాను. సో ఈక్వేషన్ 1 ఏమో 3 తో, ఈక్వేషన్ 2 వచ్చేసేమో 2 తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది నాకు ఇది, సో 3 తో మల్టిప్లై చేస్తే 3 3s are 9x plus 2 3s are 6y is equals to 4 3s are 12. 2 టైమ్స్ తో మల్టిప్లై చేస్తే 2 5s are 10x minus 3 2s are 6y is equals to 13 2s are 26. ఇప్పుడైనా 6y ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 9 10 ప్లస్ 9 అంటే 19x is equals to 26 plus 12. 26 plus 12 అంటే 38. 19 1s are 19 2s are. అప్పుడు x is equals to 2. x equals to 2. x equals to 2 వచ్చేసింది కాబట్టి తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయి, ఇక్కడ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 3 into x ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేశాను ప్లస్ 2y is equals to 4. అంతేనా? 3 2s are 6 plus 2 into y is equals to 4. 2y is equals to 4 అలా పెట్టినా 6 పక్క పంపించారు, ప్లస్ 6 పక్క వస్తే మైనస్ 6 అంటే ఇది వచ్చేసేమో మైనస్ 2 అవుతుంది. 6 12 4 పోతే మైనస్ 2. సో y is equals to మల్టిప్లై 2 ఈ పక్క వస్తుంటే డివైడెడ్ 2 2 1s are 2 1s are, సో y is equals to minus. So this is the method you are solving for this 8th problem. Solve the following pair of linear equations. Next 9th one. Check whether the 328 is the term of the progressions. Progressions లో ఒక టర్మ్ ఉందా ఈ టర్మ్స్ అనుకో 3, 7, 11, 15 అలా వెళ్తూ ఉంటే మనకి ఏదో ఒక ప్లేస్ లో 328 అనేది ఆ టర్మ్ అనేది ఫార్మ్ అయిందో లేదో చెక్ చేయమని. సో సింపుల్ మనకు తెలిసిన ఫార్ములానే. ఏంది మనకు తెలిసిన ఫార్ములా? సో టర్మ్ tn is equals to a plus n minus 1 into t. సో ఇక్కడ చూడండి అన్న 3 కి 7 కి మధ్యలో గ్యాప్ వచ్చేసేమో 4 ఉంది. ఇక్కడ చూడండి 11 minus 7 అంటే 4, 15 minus 11 అన్నా కూడా 4. సో ఆ కామన్ డిఫరెన్స్ d వాల్యూ వచ్చేసేమో 4 ఇచ్చారు, d వాల్యూ 4, ఫస్ట్ టర్మ్ వచ్చేసేమో 3. సో ఇప్పుడు నేను ఆ వాల్యూస్ ఇక్కడ ఎన్నో టర్మ్ కనుక్కోమంటున్నాడు, 328 అనే టర్మ్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ 3 ప్లస్ n తెలియదు, అదే టర్మ్ కనుక్కోవాలి. n minus 1 into d వచ్చేసేమో 4. ఇప్పుడు నేను ఇది మల్టిప్లై చేస్తాను, 3 plus 4 మల్టిప్లై చేస్తే 4n minus 1. అంతేనా? ఇప్పుడు ఈ 3 ని పక్క పంపిస్తే ప్లస్ 3 పక్క వస్తే మైనస్ 3 అవుతుంది. 4n minus 1 is equals to 328 minus 3 అంటే వాల్యూ ఎంత అవుతుంది? 325 అవుతుంది. సో ఇప్పుడు నేను ప్లస్ మైనస్ 1 అని నా పక్క పంపిస్తే ప్లస్ 1 అవుతుంది. టోటల్ వాల్యూ 326 అవుతుంది. సో n is equals to by 4. నేను 2 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తున్నా. 2 2s are 4, 2 1s are 2 6 are 12, 2 3s are. ఇంకా క్యాన్సిల్ అవుతుందా? 2 టేబుల్ తో క్యాన్సిల్ అవ్వదు, డైరెక్ట్ గా అవ్వదు. సో కాబట్టి 2 8s are 16, 3 ఉంటుంది, 2 1s are 2 పాయింట్ సంథింగ్ వాల్యూస్. సో పాయింట్లలో వచ్చిందంటే ఖచ్చితంగా మనకు అది ఆ టర్మ్ లో రాదు. కావాలంటే చూడండి మనం 382 కానీ 81 కానీ తీసుకోండి, మీరు చేయండి. సో నేను 81 తీసుకుంటున్నాను. ఏ ప్లస్ n వాల్యూ వచ్చేసేమో 81 మైనస్ 1 into 4. ఏ ప్లస్ లో నేను 3 తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? 3 plus 80 into 4 32 అంటే 320 ప్లస్ 3 అంటే 323. దీనికి ఒక 4 యాడ్ చేసాము అంటే 327 అంటే T82 వచ్చేసాము 27 దగ్గర వస్తుంది. అంటే ఖచ్చితంగా ఇది మనకి 328 అనేది ఈ టర్మ్ లో మనకి ఆ సీక్వెన్స్ లో రావాలి. ఇన్ ద AP the term of AP progressions 328 is not in this form అని చెప్పేసి కూడా మనం రాయొచ్చు సింపుల్. నెక్స్ట్
ఫార్ములా ఫైండ్ ద మోడ్ లాస్ట్ మోడల్ పేపర్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మోడ్ ఫార్ములా మనకి నేను ఆ లింక్ కూడా పెడతాను, ఒకసారి అది కూడా చూడండి. మొత్తం 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 4 ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. ఖచ్చితంగా చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాటి మీద మనకి 6 మార్క్స్ లో కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ వన్ 11th ఏమంటున్నాడు? sec theta is equals to 13/5. So sec theta is equals to 13/5 and find the value of cosec theta and cot theta. Cot theta వచ్చేసేమో ఫార్ములా మనకి, cosec theta ఫార్ములా మనకు తెలియలేదంటే మాత్రం మనం ఈ ప్రాబ్లం చేయలేం. ఇప్పుడు sec theta ఉంది. sec theta అంటే 1/cos theta. మామూలుగా cos theta ఫార్ములా ఏంటిది? adjacent side by hypotenuse. అదే మనం sec theta రాసుకోవాలనుకుంటే hypotenuse by adjacent side. అంటే ఇప్పుడు 13 వచ్చేసేమో హైపోటెన్యూస్, అడ్జసెంట్ వచ్చేసేమో 5. సో డయాగ్రామ్ రిప్రజెంట్ తీసుకోవాలి. సో ఇది వచ్చేసేమో నాకు ఆపోజిట్ వచ్చేసేమో అనుకోవాలి ఎక్స్, అడ్జసెంట్ ఇచ్చేసారు 5, హైపోటెన్యూస్ వచ్చేసేమో 13. ఇంకొక అలా తీసుకుంటాం. సో ఇప్పుడు నేను అదర్ సైడ్ కనుక్కోవాలి. సేమ్ నాకు హైపోటెన్యూస్ తెలుసు, 13² is equals to x² plus 5². సో అప్పుడు నాకు x² is equals to 13² minus 5². 13² అంటే 169, 5² అంటే 24. 169 లో నుంచి 25 ఎత్తేసాము అంటే 9 లో 5 పోతే 4, 6 లో 2 పోతే 4, 144. సో x రూట్ అవ్వకపోతే స్క్వేర్ అవ్వకపోతే ఎంత రూట్ అవుతుంది? రూట్ 144 12. సో అదర్ సైడ్ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ x వాల్యూ 12. సో ఇప్పుడు నాకు ఆపోజిట్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు cosec theta అంటే 1/sin theta. sin theta ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో మనం డైరెక్ట్ గా నేను దీన్ని cosec theta ఎలా రాసుకోవచ్చు అంటే హైపోటెన్యూస్ బై tan theta ఫార్ములా ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో నేను డైరెక్ట్ గా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇది కూడా అంతే కదా, sin theta అంటే ఇది కూడా ఆపోజిట్ వస్తుంది. సో హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 13 ఆపోజిట్ అంటే 12 ప్లస్ అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది? 5 ఆపోజిట్ అంటే 12. సో టోటల్ 12. 13 ప్లస్ 5 అంటే 18 అంతేనా? సో నేను క్యాన్సిల్ చేసుకోవచ్చా? 2 6 0, 2 9 0, 3 2 0, 3 3 0. సో టోటల్ ఆన్సర్ వచ్చేసేమో 3/2. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ వచ్చిందా ఆన్సర్ చాలా ఈజీ, ఫార్ములాస్ రాలేదా చాలా కష్టం. cosec theta cot theta ఆన్సర్ ఎంత అంటే 3/2.